కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవిని అత్యధిక మెజార్టీ గెలిపించుకొని చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇస్తామని రాష్ట్ర ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షరీఫ్ అన్నారు. గల్లా మాధవి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముస్లిం అనే వాళ్లే కటక పేదవాళ్ళని చంద్రబాబు నాయుడు ఇచ్చిన ధైర్యమే మమ్మల్ని మా జీవితాలను నిలబడేలా చేస్తుందని అన్నారు. టీడీపీకి పట్టం కడతామని తెలిపారు. 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఆ మైనార్టీ మేనిఫెస్టోలో మా నూర్ భాష ముస్లిమ్స్ కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం 100 కోట్లు కేటాయించడం, అదేవిధంగా మైనార్టీలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడికి వచ్చే దుల్హాన్ పథకం కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి, తర్వాత మకాన్ దుకాన్ కానివ్వండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఈసారి నూర్ భాషలు కూడా ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు కేటాయించడం బడ్జెట్లో మేమందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నూర్ భాష కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ నూర్ భాష ముస్లింలు దాదాపుగా 70% మంది కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్నారు. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత మిగతా 30% మంది కూడా నూర్ భాషలు కూడా తెలుగుదేశం వైపు చూసే విధంగా 100% ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి పడే విధంగా ఈ మేనిఫెస్టో ఉండడం హర్షించదగ్గ విషయం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నూర్ భాష కుటుంబ సభ్యుడి తరఫున నేను రాష్ట్ర నూర్ భాష బీసీ సాధికార కమిటీ సభ్యుడి నాగూరు తరఫున కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల మంది నూర్ భాష కుటుంబ సభ్యులు ఉన్నారు. అందరి తరఫున కూడా మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా దీంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎమ్మెల్సీ షరీఫ్ గారికి, విజయవాడ నాగుల మేర గారికి, మా యువనేత నారా లోకేష్ గారికి, అందరి మా 20 లక్షల కుటుంబాల తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంత గొప్ప నాయకుడు అంటే ప్రజలు ఒక్కసారి ఓటేసి మేము మోసపోయాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ చేశారు కానీ ఏ రోజున ఎక్కడ కూడా మా నూర్ భాష సంఖ్యలో ₹1 ఇచ్చిన సందర్భాలు లేవు. అదే కాకుండా దుల్హన్ పథకం, షాదీ తోపా, ఇంతవరకు రంజాన్ తోపా ఏది కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. అదే కాకుండా మనకు మా పిల్లలు విదేశాలు చదువుకోవడానికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య కింద మాకు కొంత డబ్బుగా ఇచ్చేవాళ్ళు. దాంట్లో చాలామంది కూడా మా నూర్ భాష మైనార్టీ కాదు, ముస్లిం మైనార్టీ మొత్తం కూడా లబ్ధి పొందినారు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమం ఏది చేసిన సందర్భాలు అయితే లేవు. నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేసామని ఇప్పుడు బాధపడుతున్నాం. కాబట్టి రాబోయే భవిష్యత్తులో మా నూర్ భాష సోదరులందరూ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే మరలా మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఇలాంటి ఏవి కూడా మనకు రావని చెప్పేసి కూడా మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ 170 నూర్ భాష అందరూ కూడా నేను సభకు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి గారు పోటీ చేస్తున్నారు. అఖండ మెజార్టీతో మా నూర్ భాష సోదరులు ఉన్న 18,000 మంది ఈ టూ టౌన్ ఉన్నారు. అందరూ కూడా చాలా వరకు కూడా మా వాళ్ళందరూ కూడా నూర్ భాష సంఘీయులు టీడీపీ వైపు ఉన్నారు. అఖండ మెజార్టీ గెలిపించుకొని పెంబసాని గారిని 2 లక్షల ఓట్ల మెజార్టీ గెలిపించుకొని నారా చంద్రబాబు గిఫ్ట్గా ఇస్తున్నానని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వార్థ ప్రయాణం కంటే మేము గతంలో ఇదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కరి తరఫు నుంచి ఎన్నో మా పక్కన మా జాయింట్ సెక్రటరీ గారు సుభాన్ గారు కూడా ఉన్నారు. మేము ఎన్నో కేసులు పెట్టున్నారు దీనిపైన. ఇంతవరకు కూడా ఏ నాయకులు కూడా వైసీపీ నాయకులు దాని గురించి సందర్భాలు ఎక్కడ కూడా మాకు ఏ కేసు కూడా పెట్టినా ఇంతవరకు కూడా దాని గురించి ప్రతిభం చేయాల. మీరు చాలా ఒక్కబడి గురించి పెట్టాం, కేసులు పెట్టాం. ఇప్పుడు ఈ పదవి తీసుకుని ఏం చేయాలి? మేము మాకు ఒక్కబడి ఆస్తులు పెట్టినప్పుడు ఇవ్వనప్పుడు మాకు ఇది ఈ పదవి ఏమన్నా ఉపశేషం ఏమన్నా పత్తిపాటి స్థలాలు 100 ఎకరాల గురించి ఒక వైసీపీ నాయకుడు దాంట్లో మా యొక్క ఒక్కబడిన వ్యక్తి గురించి కూడా మేము అతను పలానా ప్రాబ్లం పెట్టాము. కానీ దానికి కూడా